ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు ముహూర్తం ఖరారు. ఏపీలో అధికారంలోకి వస్తే ఉపయోగపడే పథకాలు అమలు చేస్తామంటూ సూపర్ సిక్స్ పథకాలను చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అందులో కీలకమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దీని అమలు దిశగా కసరత్తు కొనసాగుతుంది. ఇప్పటికే ప్రభుత్వం ఆర్టీసీ అధికారుల నుండి కర్ణాటక, తెలంగాణలో ఈ పథకం అమలు తీరుపైన నివేదికలు కోరారు. రోజుకు ఎంతమంది మహిళలు ప్రయాణం చేస్తున్నారు? ఎంత మేర భారం పడుతుంది? అమలులో ఎలాంటి సమస్యలు వస్తున్నాయి? ఆర్థికంగా తీసుకోవాల్సిన చర్యలపైన పూర్తి స్థాయిలో అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. అధికారుల నివేదికలు మహిళలు ఏ కేటగిరీ బస్సుల్లో ఈ అవకాశం కల్పించాలనే దానిపైన తుది కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రూట్లలోనూ ఈ పథకం అమలు చేయాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్దేశం. అయితే ప్రస్తుతం ఉన్న బస్సులతో ఈ పథకం అమలు చేయటం ప్రారంభిస్తే సాధారణ ప్రయాణికులకు ఇబ్బంది తప్పదని అధికారులు సూచించారు. కొత్త బస్సులు తీసుకునే వరకు ఈ పథకం వాయిదా వేయాలనే సూచనలు అందుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఈ పథకం అమలు వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. ముహూర్తం ఖరారు అన్ని అనుకూలిస్తే ఆగస్టు 15న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విశాఖలో ఈ పథకం ప్రారంభించేలా సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ఇదే రోజున అన్నా క్యాంటీన్లను ప్రారంభించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఈ పథకం నిర్వహణ ద్వారా పడే భారం పైన అధికారులు తుది నివేదిక సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 16న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ నివేదికలపైన చర్చించి అమలు దిశగా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ సమాచారం నచ్చినట్లయితే మన సమాచార్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ తోటి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.